హాయ్ ఫ్రెండ్స్, మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో పార్ట్ 1లో అకౌంట్స్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ తెలుసుకుందాం. దానికి ముందుగా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏది పర్సనల్ అకౌంట్, ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్ అనేది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ రామ, కృష్ణ, లత, సాయి ఏజెన్సీస్, సత్య ఎంటర్ప్రైజెస్, ట్రావెలింగ్ expenses, Union Bank of India, missionary, goods purchase, goods sales, salary, rent, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇలా వీటికి మనం అకౌంట్స్ క్లాసిఫికేషన్ చేద్దాం. ఇందులో రామ అంటే ఏంటంటే మనకి పర్సనల్ అకౌంట్లో న్యాచురల్, కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్గా భావించాలి. అంటే పర్సనల్ అకౌంట్స్ ఎన్ని అనుకున్నాం మనం? 3 రకాలు. ఒకటి న్యాచురల్ పర్సనల్, ఆర్టిఫిషియల్ పర్సనల్, రిప్రజెంటేటివ్ పర్సనల్. రామ అనేది ఏంటి? మనకి న్యాచురల్ పర్సనల్. అందుకని రామ న్యాచురల్ అయినా, ఆర్టిఫిషియల్ అయినా, రిప్రజెంటేటివ్ అయినా మనం మాత్రం అకౌంట్స్ క్లాసిఫికేషన్ 3 రకాలుగానే చేయాలి: పర్సనల్, రియల్ అండ్ నామినల్. అంటే రామ అనే పేరు వచ్చినా, లేకపోతే సాయి ఏజెన్సీస్ అంటే ఆర్టిఫిషియల్, ఏదైనా కంపెనీ పేరు వచ్చినా, లేదా బ్యాంక్స్ లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమొచ్చినా ఒక సంస్థల పేర్లు వస్తే మనం పర్సనల్ అకౌంట్ గానే భావించాలి. కృష్ణ పర్సనల్, లత పర్సనల్, సాయి ఏజెన్సీస్ పర్సనల్, సత్య ఎంటర్ప్రైజెస్ పర్సనల్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే మనకి ఎక్స్పెన్స్, ఇన్కమ్స్, గెయిన్స్, లాసెస్ ఈ 4లో ఏం వచ్చినా సరే మనకి నామినల్ అకౌంట్స్ అంటాము. నామినల్ అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది మనకి సంస్థ, గవర్నమెంట్ గుర్తించిన సంస్థ. అందులో ఇది కూడా మనకి పర్సనల్ అకౌంట్ గానే భావించాలి. మిషనరీ అంటే మనకి కంపెనీకి ఉన్న అసెట్ అనమాట అండి. అందుకని దీన్ని మనం రియల్ అకౌంట్ అంటాం. గూడ్స్ పర్చేజ్ అంటే 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి తిరిగి అమ్మే ఉద్దేశంతో కొంటే దాన్ని మనం పర్చేజ్గా భావించాలి, అది నామినల్ అకౌంట్స్ అవుతుంది. అదే మిషనరీ పర్చేజ్ చేసామనుకోండి రియల్ అకౌంట్స్ అవుతుంది. ఇక్కడ మన గూడ్స్ పర్చేజ్ అంటే నామినల్ అకౌంట్స్. నామినల్ గూడ్స్ సేల్స్ మనం ఏమనుకున్నాం? నామినల్ అంటే ఎక్స్పెన్స్, ఇన్కమ్స్. సేల్స్ అంటే మనకి ఇన్కమ్, ఇది కూడా నామినల్. సాలరీస్ ఎక్స్పెన్స్ నామినల్, రెంట్ ఎక్స్పెన్స్ నామినల్, ఆఫీస్ ఎక్స్పెన్స్ నామినల్. ఇవన్నీ కూడా మనం సింపుల్గా తీసుకున్నాం. వీటిలో రామ అనేది వ్యక్తి కాబట్టి పర్సనల్, అది సత్య ఏజెన్సీస్ అది ఆర్టిఫిషియల్ అంటే ఒక సంస్థ కాబట్టి అది కూడా పర్సనల్ అకౌంట్ గానే భావించాలి. సత్య ఎంటర్ప్రైజెస్ ఇది కూడా సంస్థ, పర్సనల్ అకౌంట్ గానే భావించాలి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మనకి ఎక్స్పెన్స్, ఇన్కమ్స్, గెయిన్స్, లాసెస్ ఈ 4 కూడా నామినల్ అకౌంట్స్ గానే భావించాలి.
యూబీఐ అంటే గవర్నమెంట్ సంస్థ, బ్యాంకు, కాబట్టి పర్సనల్ అకౌంట్ గానే మనం చూడాలి. మిషనరీ అంటే కంపెనీకి ఉన్న ఆస్తి, అది రియల్ అకౌంట్. గూడ్స్ పర్చేజ్ తిరిగి అమ్మే ఉద్దేశంతో కొనేవి కాబట్టి నామినల్ అకౌంట్. గూడ్స్ సేల్స్ కొన్నవి తిరిగి అమ్మేవం కాబట్టి మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇది నామినల్ అకౌంట్. శాలరీస్ ఎంప్లాయీస్ వెళ్ళించే శాలరీస్ నామినల్. రెంట్ కూడా ఎక్స్పెన్సే, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇది ఎక్స్పెన్స్. ఇలాగ మనం ముందుగా క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ గురించి తెలుసుకుందాం. రూల్స్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్. మనం ఈచ్ అకౌంట్ వైపు చూద్దామండి. పర్సనల్ అకౌంట్ తీసుకుని ఒక ట్రాన్సాక్షన్ తీసుకోవాలి మనం. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా 2 అకౌంట్లు కలిగి ఉంటుందండి. ప్రతి ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ మీన్స్ ప్రతి వ్యాపార ట్రాన్సాక్షన్ కూడా, ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా 2 అకౌంట్లు కలిగి ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 2 అకౌంట్లు ఏంటో మనం తెలుసుకోగలిగితేనే మనం అకౌంట్స్ అనేది ఈ పర్సనల్ అకౌంట్స్ క్లాసిఫికేషన్, డెబిట్ క్రెడిట్ రూల్స్ అప్లై చేయగలం. ఇప్పుడు చూద్దామండి. ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఆ ట్రాన్సాక్షన్లో ఎవ్రీ 2 అకౌంట్స్ ఏంటో 2 అకౌంట్లు చూద్దాం. అందులో ఏది పర్సనల్ అకౌంట్, ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్ ఫైండ్ చేద్దాం. ఆ తర్వాత డెబిట్ క్రెడిట్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్ లో ఒక ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నామండి. ₹5,000 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రామా. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక కంపెనీలో మనం అకౌంటెంట్ గా పనిచేస్తున్నామని ఫీల్ అవుతూ మనం అకౌంట్ నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఒక ఫర్మ్ కి ఆ ఫర్మ్ నేమ్ అనుకుందాం. ఒక ఫర్మ్ నేమ్ సాయి ఇండస్ట్రీస్ అనే కంపెనీలో మనం ఒక అకౌంటెంట్ గా పనిచేస్తున్నాం. మనం అదే సాయి ఇండస్ట్రీస్ అకౌంట్స్ మనం చూస్తున్నాం. సాయి ఇండస్ట్రీస్ అకౌంట్స్ మనం చేస్తున్నాం. అందులో ఒక ట్రాన్సాక్షన్ ఏమిటంటే మనకి ఇదన్నమాట. ₹500 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రామా. ఇందులో మనం 2 అకౌంట్స్ ఫైండ్ చేయాలి. ఒకటి క్యాష్ అకౌంట్, 2 రామా అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏంటంటే మనకి ఒకసారి మీరు రూల్స్ మనం అకౌంట్స్ క్లాసిఫికేషన్ ఒక్కసారి చూసుకుంటే ఎంత క్లియర్గా అర్థమవుతుంది. క్యాష్ అంటే ఏంటి, మనకి కంపెనీకి ఉన్న ఆస్తి అంటే రియల్ అకౌంట్. రామా అంటే పర్సనల్ అకౌంట్, ఈ పర్సనల్ అకౌంట్. ఈ విధంగా ఫస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్. ఇలా అందులో ఉండే ప్రతి 2 అకౌంట్స్ మనం గుర్తించాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ₹500 cash paid for salaries. ఇంకా చూడండి, క్యాష్ పే చేసాం. ఎందుకు పే చేసాం? శాలరీస్ కోసం. అందులో 2 అకౌంట్లు ఏముంటాయి? ఒకటి క్యాష్, అది మనకి ఇందులోకి వెళ్తే రియల్ రియల్ అకౌంట్. 2 శాలరీస్. శాలరీస్ అంటే మనకి ఎక్స్పెన్స్ నామినల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ₹4,000 cash deposited in UBI. చూడండి, ఫస్ట్ అకౌంట్ ఏముంది? క్యాష్ రియల్. సెకండ్ అక్కడ వేసాం, బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. యూబిఐ పర్సనల్.
ఈ విధంగా మనం ప్రతి ట్రాన్సాక్షన్లోనూ కూడా 2 అకౌంట్స్ ఉంటాయి అనేది ఫస్ట్గా ఫైండ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రూపీస్ 1 lakh goods purchased from Lata Industries on credit basis. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం, లతా ఇండస్ట్రీస్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం. ఈ విధంగా క్రెడిట్ బేస్లో పర్చేజ్ చేసాం. అంటే క్రెడిట్ బేస్ అంటే ముందు పర్చేజ్ చేసుకుంటాం, తర్వాత అమౌంట్ చెల్లిస్తాం అన్నమాట. ఇక్కడ బోత్ అకౌంట్స్ ఏంటి మనకి, ఒకటి గూడ్స్ పర్చేజ్ అకౌంట్, ఒకటి, 2 లతా ఇండస్ట్రీస్. మనం ఎవరి దగ్గర కొన్నాం, ఇక్కడ క్యాష్ పే చేయలేదు, అరువు కొంటున్నాం కాబట్టి ఆ కంపెనీ పేరు రాసుకోవాలి, లతా ఇండస్ట్రీస్. ఎందుకని, వీళ్ళకి మనం భవిష్యత్తులో తిరిగి పేమెంట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళ అకౌంట్ మెయింటైన్ చేయాలి. అదే క్యాష్ ఇచ్చామనుకోండి, మన వీళ్ళ పేరు అవసరం లేదు, మనకి క్యాష్ పర్చేజ్. ఇక్కడ ఇప్పటి వరకు మనం అకౌంట్స్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా 2 అకౌంట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఆ 2 అకౌంట్స్ ఎలా ఫైండ్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. మనం తెలుసుకుని ఏ అకౌంట్ పర్సనల్ అకౌంట్, ఏ అకౌంట్ రియల్ అకౌంట్, ఏ అకౌంట్ నామినల్ అకౌంట్ కూడా ఇప్పుడు మనం మరింత వివరంగా తెలుసుకున్నాం. దీన్ని మీరు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయండి. మీరు సొంతంగా కూడా కొన్ని ట్రాన్సాక్షన్ రాసుకుని ప్రాక్టీస్ చేయండి. పార్ట్ 1 చూడని వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.